అందరికీ శుభం. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్యదానంలో ఈరోజు లేవి కాండము 10వ అధ్యాయము 12వ వచనం నుంచి ధ్యానించుకుంటాం. ఒక పాలేవి పాడి. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా, రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో యాజకత్వము చేసేదను. కృపామయుడా నీలో నా, కృపామయుడా నీలో నా నివసింపచేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా అహరోను కుమారులు నాదాబు అబీహులు వేరే అగ్ని తీసుకువచ్చి వారు చనిపోయిన తర్వాత మిగతా అహరోను కుమారులైన ఎలియాజరు ఈతామారులకు ఆ యొక్క ప్రత్యక్షపు గుడారం యొక్క పనిని యాజకత్వం అప్పగించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలా చేస్తూ ఉన్నప్పుడు వారికి మరి ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాడు ఈ విధముగా, ప్రత్యక్షపు గుడారములో వచ్చినప్పుడు మీరు ద్రాక్షరసమునే కానీ మద్యమునే కానీ త్రాగకూడదని చెప్పేసి, అలాగనే ప్రతిష్ఠింపబడిన దానికిని లౌకికమైన దానికిని అపవిత్రమైన దానికిని పవిత్రమైన దానిని వేరు చేయుటకు మరి అడోనై వారు ఏర్పాటు చేసిన విధులన్నిటినీ ఇజ్రాయేలులకు బోధించాలని వారికి ఇది తరతరములకు నిత్యమైన కట్టడ అని మోషే గారు తెలియజెప్పట్టు జరుగుతూ ఉన్నది. అలాగనే అదోనైకి హోమద్రవ్యములలో నైవేద్యములలో కొన్ని తీసుకొని అది పొంగకుండా బలిపీఠము దగ్గర వారు తినాలి అని కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. కాబట్టి వారు ఆ మందిరములోనే వాటిని మరి పొంగని వాటిని తినాలి అని జ్ఞాపకం చేస్తూ, అది మీకు మీ వంతు అని కూడా అహరోను కుమారులకు మోసేవారు తెలియచేస్తూ ఉంటారు. ఇది నిత్యమైన కట్టడ అని వారికి తెలియచేస్తూ ఉంటాడు. అలాగనే పాప పరిహారార్థ బలిగా మేకను కనుగొనవలని జాగ్రత్తగా వెతికినప్పుడు అది కాలిపోయి ఉంటుంది. అయితే ఈ సందర్భము ఎవరైతే నాదాబు అబీహులు వేరొక అగ్నిని తీసుకువచ్చి వారు నశించిపోయారో ఆ టైంలోనే ఈ పాప పరిహార్థ బలికి తీసుకొచ్చినటువంటి పశువు కూడా కాలిపోయినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. దానిని మోషే వారికి ఆరోన్ గారు తెలియజేస్తూ ఉంటారు. తెలియజేస్తూ ఈ విధంగా, నేను పాప పరిహార్థమైన బలి ద్రవ్యమును తినిన ఎడలాది ఎలోహం దృష్టికి మంచిదగునా నేను అని మోషేతో అనినప్పుడు ఆ మాటకు మోషే ఒప్పుకొనినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏదైతే కట్టడ నియమించాడో ఎలోహిం వారు అడోనై వారు, ఆ కట్టడను మనము తూచా తప్పకుండా ఆచరించాలని, అలా ఆచరించినప్పుడు మనకు ఆశీర్వాదకరముగా మన జీవితములకు మేలుకరమైనగా ఉంటాయని మీరు ఈ లేఖన మార్గం ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం. ఇక్కడైతే
యాజకులుగా మరి అహరోను కుమారులు ఏర్పాటు చేసినట్లుగా వారు ప్రత్యక్షపు గుడారములో 7 దినములు ఉండి వాటిని ప్రతిష్ఠించిన వాటిని, దహన బలిగా అర్పించిన వాటిని, పాప పరిహారార్థ బలి వాటిని, సమాధాన బలిలో ఉన్నటువంటి వాటిని వారు తినులాగున కట్టడ ఏర్పాటు చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆమేన్.